దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సోదరి సోదరుడా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుంటి పౌలు గారు తిమోతికి మరి ఈ విధంగా రాస్తున్నాడు కదా. ఎందుకంటే పౌలు గారికి నిజమైనటువంటి కుమారుడిగా, ప్రియమైనటువంటి కుమారుడిగా తిమోతి ఆత్మీయ కుమారుడిగా ఉన్నాడు. ఎందుకంటే విశ్వాసమందు నమ్మకమైనటువంటి వాడిగా, నిష్కపటమైనటువంటి విశ్వాసిగా, పరిచారకుడిగా, దేవుని యొక్క సేవకుడిగా తిమోతి గారు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు మొదటి చెర తర్వాత రెండో చెరకి ముందు ఈ తిమోతి మొదటి పత్రిక రాస్తున్నాడు. ఎక్కడ? ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఈ విధంగా రాస్తున్నాడు. ఇదిగో తిమోతి, ఈ యొక్క సంఘంలో చూసుకున్నట్లయితే నేను మాసిదోనికి వెళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియో. మొదటి తిమోతి 1:3 చూసుకున్నట్లయితే సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని. చూడండి, ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని వారికి అనుకూలంగా వక్రీకరించేస్తున్నారు. ఎందుకంటే అబద్ధమైనటువంటి బోధకులు ఉన్నారు. వారు ఇదిగో విశ్వాసం అనే వాడ భద్రేసిపోయినటువంటి వారుగా వారు ఉంటారు. వారు అల్ప విశ్వాసం వచ్చేసి దేవుని యొక్క వాక్యాన్ని వారు వక్రీకరిస్తారు. ఇదిగో కడవరి దినాల్లో అబద్ధ బోధకులు వస్తారు. వారు ఏం చేస్తారంట? వివాహాలు నిషేధించబడ్డాయి, కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు, వివాహాలు చేసుకోకూడదు అని వారు బోధిస్తూ ఉంటారు. వారికి అనుకూలమైనటువంటి బోధ చేస్తారో. ఇదిగో భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను. చూడండి, వాక్యం చెప్పమంటే అనేక రకాలుగా వాక్యం చెప్పకుండా బయట మాటలు మాట్లాడుతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం అండి ఎంత విలువైనది, అమూల్యమైనది. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇదిగో కల్పనా కథలను, మితము లేని వంశావళులను. కల్పనా కథలంట. చూడండి, 2 తిమోతికి రాసినటువంటి పత్రికలోనే 4వ అధ్యాయము 3వ వచనంలో చూసుకున్నట్లయితే, ఎందుకనగా జనులు హితబోధన సహింపక, అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధను, సత్యమైనటువంటి వాక్యాన్ని పాపం చేయొద్దు అని అంటే వారికి ఎక్కదు. పాపం గురించి మాట్లాడితే వారు ఇష్టపడరు. వారికి ఎంతసేపు ఆశీర్వాదాలతోటి వాక్యం చెప్పాలి. ప్రియ సోదరి సోదరి, దేవుడు జగత్తు పునాది వెయ్యబడక మునిపే మనల్ని ఈ భూమి మీద పెట్టాడంటే మనల్ని ఆస్వాదిస్తాడైనా, అందులో నో డౌట్ ఎట్ ఆల్. కానీ మనం చేయవలసిన పని ఏమిటి? ఇదిగో నేను పశ్చాత్తాపడాలి, నా హృదయాన్ని నేను శుద్ధీకరించుకోవాలి, దేవునికి ఇష్టమైన బిడ్డగా నేను ఉండాలి, దేవుని యొక్క పరిచర్య చేయాలి, దేవుని యొక్క పని చేయాలి నేను. ఇదిగో అందరు వారి యొక్క పనులు వారే చేసుకుంటున్నారు, కానీ నా పని ఎవరు చేయట్లేదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇదిగో కొంతమంది అంట హితబోధను సహింపక, ఆరోగ్యకరమైనటువంటి బోధను, ఫుట్ నోట్లో ఉంటుంది, ఆరోగ్యకరమైనటువంటి బోధను సహింపక ఏం చేస్తారంట? దురద చెవులు గలవారై. దురద చెవులు అంటే ఏంటి? దురదొత్తే ఇలా చేసుకుంటామని కాదు. దురద చెవులు అంటే వారు వినరమాట. దురద చెవులు అంటే వారు వినరు, ఇంకా పెడ చెవును పెడతారు. ఆ వాక్యాన్ని వారు అంగీకరించరు. హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని. చూడండి, వారికి అనుకూలమైన బోధకులను పోగు చేసుకుని ఏం చేస్తారంట? సత్యమునకు చెవినియక, సత్యానికి చెవినివ్వరు. అసత్యానికి, కల్పనా కథలకి వారు చెవినిస్తారంట. సత్యానికి చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. చూడండి, కల్పనా కథలు ఏయోయో చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే సమయం లేదు. ప్రియ సోదరి సోదరుడా, సమయం ఉండగానే మనం సద్వినియోగం చేసుకోవాలి. సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అయ్యో, ఎన్ని సంవత్సరాలు నేను వృధా చేశానే ప్రభువా, నీ సన్నిధిలో నేను గడపకుండా, నీ పరిచర్య నేను చేయకుండా. ఇదిగో ఎఫెసీ సంఘములో ఈ విధంగా ఉంది. తిమోతి, భిన్నమైన బోధ చేయవద్దని, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, వారి కుటుంబాల గురించి వారు చెప్పుకుంటాం కాదు, ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు గురించి మనం చెప్పాలి. మన కుటుంబాలు చరిత్ర మనం చెప్పుకుంటాం కాదు.
విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దు. ఎందుకంటే ఎఫెసు సంఘాల్లో ఆ లుస్త్రాలో కూడా ఆత్మదేవికి సంబంధించిన ఆ విగ్రహాల గురించి, ఇదిగో సంఘములో ఈ విధంగా ఉన్నాయి, ఈ వివాదములు నువ్వేది కూడా లక్ష్య పెట్టుకోనివ్వు, ఇదిగో నీ పని నువ్వు చేసుకుని వెళ్ళిపో, నమ్మకమైనటువంటి వాడిగా దేవుని యొక్క మంచి విశ్వాసిగా నువ్వు ముందుకు కొనసాగిపో అని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు ఎఫెసు సంఘానికి. ప్రియ సోదరి మనందరము కూడా కల్పనా కథలకి మనం లేకపోతే భిన్నమైనటువంటి బోధలకి మన హృదయాన్ని తిప్పేయటం కాదు. కానీ ఇదిగో ఇక్కడ అలెగ్జాంద్రియును ఒమని ఉన్నారు, వారు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క బోధకు విరోధంగా బోధిస్తున్నారు. వివాహాలు నిషేధించబడ్డాయి. అలాగైతే మరి నరుడు ఒంటరిగా ఉన్నాడని చెప్పేసి ఎందుకు దేవుడు అవ్వని ఏర్పాటు చేశాడు? అదే మరి వివాహం అన్ని విషయంలో ఘనమైనదని దేవుని యొక్క వాక్యం చేస్తుంది కదా ఎబ్రీ రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయంలో. అంటే ఇదిగో అబద్ధ బోధకులు కడవరి దినాల్లో వస్తారో, వారు విశ్వాస భ్రష్టులైపోతారు, విశ్వాసం నుంచి అనేక మందిని తొలగించేస్తారు. వారి మాటలు మీరు నమ్మవద్దు. ఇదిగో నీవు నా కుమారుడివైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడివై, మంచి మనసాక్షి కలిగి మనం జీవించాలండి. కొంతమంది మనసాక్షి అసలు ఉండదు. వారు ఏం మాట్లాడతారో, ఏ విధంగా ప్రవర్తిస్తారో మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. అయ్యో నేను ఈ పాపం చేయకూడదు, నేను ఈ మాటలు నేను మాట్లాడకూడదు, ఈ పనులు నేను చేయకూడదు. మన మనస్సాక్షి గద్దించినప్పుడు మనం దేవునికి విరోధంగా ఏది చేయకూడదు. ఇదిగో ఈ విధంగా ఎఫెసు సంఘంలో జరుగుతుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, మంచి మనస్సాక్షి కలిగి మాదిరికరంగా నువ్వు ఉండు. నువ్వు యవ్వనుడు తిమోతి, నీ యవ్వనాన్ని బట్టి నేను ఎవరో తృణీకరించకూడదు. ఇదిగో సంఘంలో నువ్వు అందరికీ ఒక మాదిరికరంగా ఉండు. ప్రేమ యందు కానీ, విశ్వాసం యందు కానీ, నీ ప్రవర్తన యందు కానీ, అన్ని విషయాల్లో నువ్వు ఒక మాదిరికరంగా నువ్వు ఉండు అని పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. ఇదిగో విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే, ఇదిగో నువ్వు మంచి మనస్సాక్షి కలిగి నువ్వు జీవించు అని ఇంకా అనేకమంటివి. నా ప్రార్థనలు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనిచు, ఎడతెగక, ఎందుకంటే నీ కన్నీళ్లను నేను తలుచుకొని. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారిని చూశాడు రాళ్లతో కొట్టినప్పుడు, ఆ కన్నీళ్ళు ఆయన కొరకు ప్రార్థన చేయటం, ఒక సంఘం కొరకు, సేవకుల కొరకు, పరిచర్య కొరకు, క్రీస్తు కొరకు ప్రార్థన పరులుగా ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం నిజంగా అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఏ విధంగా రాశాడంటే, ఇదిగో తిమోతి, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము, నీకు నేను ఏ విధంగా అయితే నేను అప్పగించి ఉన్నానో, ఇదిగో నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును. ఏ మంచి పదార్థమో? మన మంచి పదార్థాలు తింటే ఆరోగ్యంగా ఉంటాం శరీరానుసారంగా. ఇదిగో నీకు మంచి పదార్థాన్ని నీకు నేను అప్పగించి ఉన్నాను. ఏది? వాక్యం అనే పదార్థాన్ని. ఇదిగో ఆ పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుకో. ఇదిగో మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ వలన ఆ వాక్యాన్ని కనుక నువ్వు భద్రంగా నువ్వు దాచుకున్నట్లయితే, ఆ మంచి పదార్థాన్ని నువ్వు దాచుకున్నట్లయితే, అదే నువ్వు నమ్మకంగా ఉండి, ఇదిగో నమ్మకమైనటువంటి వారికి నువ్వు కూడా అప్పగించు. ఒక సైనికుడి వలె నువ్వు ఉండాలి. యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఆ యజమానుడికి సంతోషపెట్టాలనుకుంటాడు సైనికుడు, అంతేగాని నా భార్య ఏమైపోతుంది, నా బిడ్డలో అని ఆలోచించడు సైనికుడు. నిజంగానే ఒక సైనికుడి వలె ఉండు, ఒక జట్టి అయి ఉండు, అంటే ఒక అథ్లెటిక్, ఒక క్రీడాకారుడి వలె నువ్వు ఉండాలి. 2 తిమోతికి రాసినట్టు పత్రిక 2వ అధ్యాయంలో కనబడతాయి. నువ్వు ఒక క్రీడాకారుడి వలె జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. అంటే ఒక పరుగు పందెం ఉంది, ఒక నియమం ఉంటుంది, ఆ నియమం ప్రకారంగానే పరిగెత్తాలి. నా ఇష్టాసనంగా పరిగెడతానంటే ఊరుకుంటారేంటి? కుదరదు. నువ్వు ప్రమాదంలో పడవచ్చు. ఇదిగో ఒక క్రీడాకారుడు ఏ విధంగా అయితే పరిగెడతాడో ఆ కిరీటం కొరకు, ఆ బహుమానం కొరకు, నీవు కూడా అదే విధంగా పరిగెట్టు. ఇదిగో ఒక వ్యవసాయకుడు ఏ విధంగా అయితే కష్టపడతాడో మంచి ఫలాలు పొందుకోవాలని, ప్రభు కొరకు నువ్వు ఆ విధంగా నువ్వు పోరాడు.
ఎంత గొప్ప మాటలండి. నీవు నేను కూడా క్రీస్తు కొరకు ఒక సైనికుడి వలె పనిచేస్తున్నామా? ఒక క్రీడాకారుడి వలె పరిగెడుతున్నామా? ఇదిగో ఒక వ్యవసాయకుడి వలె ఫలాలు పొందే విధంగా మనం ఉంటున్నామా లేదో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రియ సోదరి సోదరుడా, దేవుని యొక్క వాక్యం చాలా విలువైనది. కల్పనా కథల వైపే మనం తిరిగిపోవటం కాదు కానీ, భిన్నమైనటువంటి బోధలకు మనం తిరిగిపోవటం కాదు కానీ, ఇదిగో వాక్యాన్ని మనం చదివినట్లయితే ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇదిగో నేను నీకు మంచి పదార్థాలు నీకు అప్పగించున్నాను, పరిశుద్ధాత్మ వల్ల జాగ్రత్తగా కాపాడుకో. ఈ వాక్యం అనే పదార్థాన్ని మనం కూడా భుజించినట్లయితే ఆరోగ్యంగా ఉంటాం, అనేక మందికి మనం పంచిపెట్టగలిగాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, అపోస్తలుంటి పౌలు గారు తిమోతికి రాస్తూ ప్రభా, ఎఫెసు సంఘంలో ఏ విధంగా భిన్నమైనటువంటి బోధలు, ఏ విధంగా వివాదములతో ఉన్నాయో ప్రభా, ఇదిగో తండ్రి ఇవన్నీ కూడా రాసుకొచ్చి ఉన్నాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, మంచి మనసాక్షి కలిగి నీకేదైతే నేను మంచి పదార్థం అనే వాక్యానికి నేను అప్పగించున్నానో ఆ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. ఒక సైనికుడి వలె, ఒక క్రీడాకారుడి వలె, ఒక వ్యవసాయకుడి వలె నువ్వు కష్టపడి పనిచేయి. నీ ప్రవర్తనలు జాగ్రత్తగా నువ్వు చూసుకో. ఒక మాదిరికరంగా నువ్వు జీవించని రాసి ఉన్నాడు ప్రభా. మేము కూడా అట్టి రీతిగా జీవించినట్లయితే ప్రభా, నీ పరలోక భాగ్యాన్ని మేము దక్కించుకుంటాం. అనారోగ్యం వరకు ఆరోగ్యాలు దయచేయండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.